భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మోతే గ్రామంలో ఐటీసీ సిఎస్ఆర్ నిధుల ద్వారా 10 లక్షల నిధులతో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న స్థానికుల కోరిక మేరకు మోతే గ్రామంలో నూతన బస్టాండ్కు శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పినపాక నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. 100 కోట్లు వచ్చిన ఒకేసారి ఇవ్వలేరు వాళ్ళు కూడా, కాబట్టి ట్యాబ్కి 4 కోట్లు 5 కోట్లు ఇస్తామని ఒకటి అయిన తర్వాత ఇంకోటి అడగాలి. మనం తప్పనిసరిగా ఇవాళ బస్ సెంటర్ అనేది చాలా అవసరం. ఇక్కడ అది పెద్దగా కట్టించాలని కూడా మహిళలు కూడా పోయినారు. మన ఐటీసీ సహకారంతో 10 లక్షలు కూడా ఇచ్చినారు. మన బస్ సెంటర్ కూడా మంచిగా నిర్మాణం జరుగుతుంది. అందులో రాజీ లేదు, మంచిగా కట్టిస్తారు. మన ఐటీసీ అధికారులు వాళ్ళు చేసేవారు కూడా వెంటనే మొదలుపెట్టి ఇక్కడ షెల్టర్ మీద అయిపోయింది. అంగన్వాడీ గురించి కూడా అడిగినారు. ఇప్పుడు వారు మాట్లాడి చెప్పినారు, అవన్నీ ఇచ్చినాం, రాసి ఇచ్చినాం. మీరు స్థలం ఐడెంటిఫై చేయండి. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం ఉందా? 2 ఉన్నాయండి అక్కడ. మరి అంగన్వాడీ కేంద్రం ఉండాలి, పిల్లలు ఉండాలి. ఏదైనా అద్దె ఇంట్లోనో ఎక్కడ నడుస్తూ ఉంటే స్థలం చూపెడితే మీ ఊరందరూ అనుకొని మళ్ళీ గొడవలు లేకుండా ఒక స్థలాన్ని కేటాయించి ఈ స్థలం మా ఊరు మొత్తం కూడా మేము అంగీకారం తెలిపాము. ఆ బిల్డింగ్ నిర్మాణం చేయడం మాకు అభ్యంతరం లేదు, మాకు నిధులు మంజూరు చేయడానికి మీరు లెటర్ ఇస్తే ఐటీసీ వాళ్ళు ఇప్పుడు సెంగల్లా గారు కూడా చెప్పినారు. వెంటనే మీరు స్థలం గొడవ లేకుండా ఇచ్చిన వెంటనే 30-40 రోజుల్లో దానికి సంబంధించిన పనులు కూడా పూర్తి అవుతాయనేది సెంగల్లా గారు కూడా చెప్పినారు. మరి ఇవాళ ఈ బస్ సెంటర్ కానీ రేపు అంగన్వాడీ బిల్డింగ్ కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో నేనైతే ఐటీసీ సంస్థకి వారి మేనేజ్మెంట్కి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో కూడా మిగిలిపోయిన సమస్యలు పరిష్కారం. అంజిరెడ్డి హాస్పిటల్ నందు ప్రపంచ వినికిడి రోజు సందర్భంగా 13 మంది పిల్లలకు కాన్ క్లియర్ ఇంప్లాంటేషన్ చేసిన పిల్లలకు స్విచ్ ఆన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ మొట్టమొదటిగా ఇంత పెద్ద సంఖ్యలో విజయవంతం సర్జరీలు నిర్వహించి సక్సెస్ రేట్లో మొదటి స్థానంలో నిలిచామని తెలియజేశారు. ఈ సందర్భంగా స్విచ్ ఆన్ నిర్వహించిన తర్వాత పిల్లల్లో వచ్చే స్పందనను చూసి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేయడం, ఆ సంతోషంలో మమ్మల్ని భాగస్వాములు చేయడం, ఇలాంటి మరిన్ని సర్జరీలు చేసేందుకు సహకరించిన తనకి అంజిరెడ్డి హాస్పిటల్ యాజమాన్యం శ్రీనివాస్ రెడ్డికి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇవాళ ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా మనం 13 మందికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేసిన పిల్లలకి ఇవాళ స్విచ్ ఆన్ చేయడం జరిగిందండి. వినికిడి అనేది చాలా మనకున్న సెన్సెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెన్స్ అండి. వినికిడి ఉంటేనే ఆ పిల్లలకి మాట అనేది రావడం జరిగిద్దండి. సో మన వంతు కృషిగా మన అంజిరెడ్డి హాస్పిటల్ తరపు నుంచి మనం ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి మనం చేయటం అనేది జరుగుతుందండి. మన పల్నాడు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి మొదలుపెట్టాము. ఆ మొదలుపెట్టిన క్రమంలోనే వెంటనే 50 కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు అనేవి మనం చేయటం జరిగింది. అనుకోకుండా మనం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఉన్న రోజునే 13 మంది పిల్లలకి మనము స్విచ్ ఆన్ చేయడం అనేది జరిగిందండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ప్రతి పిల్లాడు తన యొక్క పుట్టుకలో మొట్టమొదటి శబ్దాన్ని ఈరోజు వింటున్నాడండి. మొట్టమొదటి శబ్దాన్ని. దీనికి కృషి చేసిన మా హాస్పిటల్ సిబ్బందికి, మొట్టమొదటిగా మా శ్రీనివాస్ రెడ్డి సార్కి, మా అంజిరెడ్డి హాస్పిటల్ మేనేజ్మెంట్కి, మా డాక్టర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అందరూ కష్టపడితేనే ఇవాళ మనం చూస్తున్న ఈ రిజల్ట్ అండి. మొట్టమొదటిగా చూస్తే కనుక దీనికి అయ్యే ఖర్చును భరించి కానీ, లేకపోతే కనుక మనం సీఎంఆర్ఎఫ్లో మన సీఎం సహాయం ద్వారా పెట్టినవి కానీ అవి మనకి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేవి కూడా దేనికి వెనకాడకుండా ధైర్యంగా మనకి ఈ ఖర్చుకు మీరు ముందుకెళ్ళండి, ముందు పిల్లలకు సహాయం చేద్దాం అని చెప్పిన మా శ్రీనివాస్ రెడ్డి సార్కి అందరూ కృతజ్ఞత తెలియజేయాల్సి వస్తుందండి. పిల్లల తల్లిదండ్రుల తరపు నుంచి కానీ అందరి తరపు నుంచి కానీ మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఏ పిల్లాడికి కానీ పిల్లకి కానీ ఒక్క కాంప్లికేషన్ రాలేదండి. ఈ పిల్లాడు కానివ్వండి, ఈ పిల్లాడు కానివ్వండి, ఈ పిల్లాడు కానివ్వండి, ఇట్లా ఏ పిల్లాడికి పిల్లకి ఒక్క కాంప్లికేషన్ రాకుండా మేము చేయడం జరిగింది. సహజంగా ఇంత నెంబర్ చేసేటప్పుడు మూతి వంకర పోవటం కానీ, కన్ను మూత పడకపోవటం కానీ ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. కానీ అందరూ బాగున్నారు. అందరికీ వాళ్ళ స్విచ్ ఆన్ మనం చేసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు శబ్దాన్ని గ్రహిస్తున్నారు. సో అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని, అంటే మనకి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారండి. ఆదోని నుంచి ఒక 2 పిల్లలు వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు, విజయనగరం నుంచి వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి మనకి వచ్చి చేయించుకున్న పిల్లలండి. సో వీళ్ళందరికీ మనము అత్యంత తక్కువ ఏ రకమైన లాభాపేక్ష లేకుండా మనకి సీఎం సహాయం ద్వారా మనం చేసిన కేసుల్లో
మనకి తర్వాత అమౌంట్ ఎప్పుడు వస్తుందో లేదో తెలియకపోయినా ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు కోటప్పకొండ తిరణాల సందర్భంగా ప్రజలందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. 8వ తేదీన శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బెటర్గా మెరుగుపరిచి ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ప్రజలకు కావాల్సిన వసతులను భోజనం, వాటర్, మజ్జిగ ఏర్పరిచినారు. అంతేగాక చుట్టుపక్కల ఉండే అన్ని ప్రాంతాలకు ప్రజలు బస్సుల కోసం ఇబ్బంది పడకూడదని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, ఒంగోలు, అద్దంకి అన్ని ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు స్పెషల్గా 525 బస్సులని ఏర్పాటు చేశామని అన్నారు. కొండపైకి వెళ్లే బస్సులు 80కి పైగా ఏర్పాటు చేశామని అన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు కూడా బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రేక్షకులందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీ పల్నాడు జిల్లా తరఫున డిప్యూటీ శ్రీనివాసరావు గారి నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మనం 8వ తారీఖు కోటప్ప పండుగను మనం తిరణాలు అనేది ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా విశేషంగా జరగబోతా ఉంది. ఎందుకంటే శుక్రవారం రోజు మనకి మహాశివరాత్రి రావడం, శని ఆదివారాలు సెలవులు వచ్చినందువల్ల పోయిన సంవత్సరం కంటే కూడా ఎక్కువ మంది యాత్రికులు ఈసారి వస్తారనేటువంటి ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు ఈపాటికి చేయడం జరిగింది. ఈ కోటప్పకొండ తిరణాలకి మనం మెయిన్గా పల్నాడు జిల్లాలో నరసరావుపేట ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. అలాగే చిలకలూరుపేట, వినుకొండ ఈ 3 డిపోల నుంచి కూడా ఆపరేషన్ అనేది ఉంటుంది. ఇవి కాకుండా ఒంగోలు, తర్వాత అద్దంకి అట్లా కూడా మనం వస్తాయి. మొత్తం కోటప్పకొండకి మనం ఈ సంవత్సరం 525 బస్సులు మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో ఒక ఘాటులో తిరిగేది ఒక 80 బస్సులు ప్లాన్ చేస్తున్నాం. మిగతా అన్ని కూడా ప్లెయిన్ బస్సులు, అంటే నర్సరావుపేట కోటప్పకొండ బాటం గిల్ అంటారు. ఆ బాటం గిల్ దాకా మనం తీసుకొచ్చేదానికి 445 బస్సులు అయితే పైకి ఒక 80 బస్సుల దాకా మనం ప్లాన్ చేస్తున్నాము. క్రింద సంవత్సరం లాగా చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈసారి చేస్తున్నాం. ఇంకా బెటర్గా కూడా చేస్తున్నాం. ఈరోజే మళ్ళీ ఆఫీసర్స్ అందరూ ఎవరెవరైతే ఒక్కొక్క క్యాంప్ మనం ఆ క్యాంపులు 6 క్యాంపులుగా పెట్టుకొని 6 క్యాంపుల నుంచి కూడా ఈ యొక్క స్పెషల్ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా పర్యవేక్షించబోతున్నాము. అట్లనే కోటప్పకొండలో మీ అందరికీ తెలుసు, పైన మన బస్సెస్ అనేవి కూడా ఒక సపరేట్గా ప్లేస్ ఉంటుంది. దాన్ని కూడా ఈసారి ఇంకొంచెం బెటర్గా ఉండేదానికి మరి దేవస్థానం వాళ్ళ సహకారంతో మనం బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి అందరం కూడా చక్కగా క్యూరేట్స్లో వచ్చి ఎక్కువ మంది ఇబ్బంది పడుకోకుండా ఈ యొక్క మన కోటప్పకొండ మన తిరణాలు తిరిగేదానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. వీళ్ళందరికీ కూడా మనం బయట నుంచి చాలా మంది వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ భోజన వసతులు కానీ, వాటర్ అరేంజ్మెంట్స్ కానీ, మిగతా అన్ని కూడా క్యూరేట్స్ కానీ, లైటింగ్ కానీ ఎక్కడా కూడా మనం కింద సంవత్సరం ఏదైతే చేశామో దానిలోని ఫీడ్బ్యాక్ తీసుకొని ఈసారి ఇంకా మెరుగయ్యే విధంగా కూడా మనం చర్యలు తీసుకోకపోతున్నాము. కాబట్టి ఈ 7వ తారీఖు మళ్ళీ 9వ తారీఖు కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈసారి కొంచెం కత్తి మీద సాములాగా ఉంటుంది కాబట్టి 7వ తారీఖు 9వ తారీఖు కూడా ఎక్కడ కూడా మన యొక్క రెగ్యులర్ ఆపరేషన్స్ని వీలైనంత వరకు, అంటే ముఖ్యంగా పరీక్ష రాస్తున్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎటువంటి అంతరాయం కాకోకుండా మనం ప్లాన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ భగవంతుని అనుగ్రహంతో, ఆ త్రికోటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈసారి అంతా కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరూ కూడా ఆర్టీసీని ఆదరించేసి ఏదన్నా మీకు జరిగినటువంటి చిన్న చిన్న విషయాలు ఉంటే మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ నడిపేట క్రమంలో ఇంకొంచెం మెరుగైన సేవలు ఇచ్చే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని ఈ ప్రజావాణి ఛానల్ తరఫున మిమ్మల్ని అందరూ కూడా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేశం నుండి మతోన్మాద బీజేపీ పార్టీని తరిమికొట్టాలని ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదిగోని రవి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలంటూ ఎంసీపీఐయు ఆధ్వర్యంలో పోచమ్మ మైదానం నుండి రైల్వే స్టేషన్ వరకు ప్రజా ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడైతే ఎంసీపీఐయు అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అక్కడ ప్రజలు భారీ మద్దతులో గెలిపించాలని, మతోన్మాద బీజేపీ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఓడించాలని రవి పిలుపునిచ్చారు. ఇటువంటి ఒక 33-34 మిల్లులు ఉన్నాయి. వాటి ద్వారానే ప్రభుత్వం సొసైటీల ద్వారా రైతులకు ఇప్పుడు కొన్ని ఎరువుల ఢిల్లీలో చేసినటువంటి రైతు సంఘాలు ఎంతో మంది ఉపాధి ఉన్నా మరి ప్రభుత్వం దిగిరాకపోవడం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నడ్డి వచ్చే విధంగా కాకుండా మనం ఢిల్లీలో జరిగే ధర్నా
అంటే దేశంలో ఇప్పటికీ గత 10 సంవత్సరాల కాలంలో దాదాపు 6.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఇవాళ ఒక నెల రోజుల్లో మీరు పేపర్స్ తీసి చూడండి, కనీసం 10 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వార్తలు మనకు కనబడతా ఉన్నాయి. అంటే రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న ఈ దేశంలో ఎవరు కారణం? ఎందుకు కారణం? ఎందుకని రైతులకు గిట్టుబాటు ధర దొరుకుతలేదు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఎవరి లాభాలు కాపాడుతున్నాయి? ఎవరి లాభాలు కాపాడటం కోసం మినిమం సపోర్టింగ్ ప్రైస్ తీసుకురావడం లేదు ప్రభుత్వాలు అనేది మనం ఆలోచించాల్సిన విషయం. వ్యాపారస్తులకు లాభం చేకూర్చడం కోసం అంటే కనీస మద్దతు ధర నిర్ణయిస్తే రైతులకు ఏదైతే పంట పండిస్తున్నారో వాళ్ళ కనీస కుటుంబ ఖర్చులు సరిపోయేటటువంటి అప్పులు తీర్చుకోవడానికన్నా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లల్ని చదివించుకోవాలా, అనారోగ్యాలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇవాళ ఒక మధ్య అటెండర్ అంటే చిన్న ఉద్యోగి చేసేటటువంటి అతనికి సంవత్సరానికి ఎంత మిగులుతుందో ఒక రైతు, ఒక 5 ఎకరాల రైతు కూడా ఆ మాత్రం కూడా ఇవాళ మిగడం లేదు అంటే మరి పరిస్థితి ఏంటో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ పంజాబ్లో రైతులు ఒక 16 నెలలు 15 నెలలు పోరాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వచ్చేసి నేను మద్దతు ధర ఇవ్వాలనుకో చట్టం చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ మేము చేస్తాము, వచ్చి మార్కెట్లో కొనుగోలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఏమీ కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం వల్ల మళ్ళీ పంజాబ్ రైతులు ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ఒక రైతు కాల్పుల్లో చనిపోవడం జరిగింది. శాంతియుతంగా చేస్తున్నటువంటి రైతుల యొక్క ఉద్యమాన్ని అణచడానికి రకరకాలైనటువంటి పద్ధతులు వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు. మన పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేటటువంటి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగిస్తున్నారు. చాలా అంటే రోడ్లు మొత్తం బ్యారికేడ్లు అంతా మార్పేసి రోడ్ల మీద ఒక ములలు ఇవాళ తీసుకొచ్చి రైతుల ట్రాక్టర్స్ ముందుకు పోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా కూడా చేసే బదులు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రైతుల సమస్యలు అర్థం చేసుకోండి. తెల్లారు లేసి మీరు టిఫిన్ చేయాలన్నా, మధ్యాహ్నం భోజనం చేయాలన్నా రైతు కష్టపడాల్సిందే. రైతు కష్టపడకపోతే ఎవరి కడుపులోకి నోట్లోకి అన్నం పోదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు బతకాలంటే ఆహారం కావాలి. ఆహారం కావాలంటే రైతు ఉండాలా. రైతు కనుక హాలిడే ప్రకటిస్తే దేశంలో కరువు వస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు ఆలోచించి తప్పనిసరి ఒక సరి అయినటువంటి ఆలోచన, దేశాన్ని రక్షించుకోవాలంటే, భవిష్యత్తును రక్షించుకోవాలంటే రైతుల్ని మనం కాపాడుకోవాలా. రైతుల్ని కాపాడుకోవాలంటే కనీస మద్దతు ధర కంపల్సరీ ఇవ్వాలా. మార్కెట్ ఇంటర్వెన్షన్ కేంద్రం చేయకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి మార్కెట్లోకి వచ్చి ఈ ధరకు మేము కొంటామని చెప్పేసి చెప్తే కొంతనే రైతుకు రక్షణ దొరుకుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాన్స్టెన్సీ బాలాపూర్ మండలం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 144, 145 కబ్జాకు గురవుతున్నందువలన ఎన్నోసార్లు పోలీసులకు, ఎంఆర్ఓకి, బడంగ్పేట్ కమిషనర్కి, ఆడియోకి కలెక్టర్ ఫిర్యాదు చేయగా అది కోర్టులో ఉన్నది తెలిసిన గానీ ఎవరు కబ్జా చేసిన వారికి సహకరిస్తున్న బాలాపూర్ ఎంఆర్ఓ అంటూ మా భూమిపై వేరే వాళ్ళు హక్కు లేదు, ఇది కోర్టులో కేసు ఉండగా కూడా వీళ్ళు కబ్జా చేసిన వాళ్లకు పాస్బుక్లు ఇస్తున్నారంటూ మాట్లాడిన కడారి అంజయ్య మరియు వారి బంధువులు. మీడియా మిత్రులకు తెలియజేయనది ఏమనగా బాలాపూర్ యొక్క సర్వే నంబర్ 144, 145 బాలాపూర్ రెవెన్యూ విలేజ్ అండ్ మండల్. ఇది ప్రొటెక్టెడ్ ల్యాండ్. సర్వే నంబర్ 144, 145 348 ఎకరాల 35 గుంటలు. ఇది ప్రొటెక్టెడ్ ల్యాండ్. మరియు ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి గారు ఇది పీటీ ల్యాండ్ అని డిక్లేర్ చేశాడు. సర్వే నంబర్ 144, 145 సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సర్వే నంబర్ 144, 145 టోటల్ ల్యాండ్ పీటీ ల్యాండ్ అని డిక్లేర్ చేశాడు. కావున మాకు తెలియవచ్చినది ఏమనగా కొందరు భూ దురాక్రమణదారులు మా పీటీ యొక్క పొజిషన్ని డిస్టర్బ్ చేస్తూ బ్యాక్ డోర్ నుంచి ఈ ధరణిలో అప్లికేషన్ పెట్టిందని మాకు నిన్న బాలాపూర్ పోలీస్ స్టేషన్లో తెలియవచ్చింది. మాకు బాలాపూర్ సిఐ గారు ధరణి పాస్బుక్లు ఇస్తున్నారని చెప్పిండ్రు నిన్న. మా అదర్ సైడ్ పార్టీ రంజిత్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వీళ్ళు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి, మాధవ్ రెడ్డి వాళ్ళు పాస్బుక్లకు అప్లై చేసాం, మాకు పాస్బుక్లు వస్తున్నాయని నిన్న మాకు పోలీస్ స్టేషన్లో తెలిసింది. కావున మేము ఈరోజు తహసీల్దార్ గారికి మరియు ఆర్డీఓ కందుకూరు గారికి, రంగారెడ్డి కలెక్టర్ గారికి మరియు CCLA తెలంగాణ హ్యాబిట్స్ హైదరాబాద్ గారికి మేము వినతి పత్రాలు ఇవ్వనికే వచ్చినాము. ఏమనగా అంటే సర్వే నంబర్ 144, 145లో ఇది పీటీ ల్యాండ్ అని
సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారము పీటీ ల్యాండ్ అని డిక్లేర్ అయ్యింది. 348 ఎకరాల 35 గుంటలలో ఒక 95 ఎకరాలు ఏఎల్సీ భూమి అని డిక్లేర్ చేశారు జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి గారు. ఆ 95 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉన్నది. ఆ గవర్నమెంట్ భూమిని లేకుంటే పీటీ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత సంబంధిత తహసీల్దార్ గారిది. టెనెన్సీ చట్టంలో ప్రొటెక్టెడ్ ల్యాండ్ని పరిరక్షించవలసింది తహసీల్దార్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు. మాకు తెలియవచ్చింది నిన్న పోలీస్ స్టేషన్లో ఏంటంటే బ్యాక్ డోర్ నుంచి పాస్బుక్లు ఇస్తుండ్రానా అని తెలియవచ్చింది. సరే బ్యాక్ డోరా ముందల డోరా మాకు తెలియదు కాబట్టి మా దగ్గర ఉన్నది మొత్తం కాగితాల కట్ట ఇన్వర్డ్లో కానీ ప్లస్ ఎంఆర్ఓ గారికి కానీ మేము మొత్తం కాగితాలు ఇచ్చినాము. ఏమని ఇచ్చినామంటే జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి గారు మాకు 31/8/2018 పీటీ ల్యాండ్ అని డిక్లేర్ చేసిండు. మరియు సర్వే నెంబర్ 144, 145 వీళ్ళ దగ్గర ఉన్న రికార్డు 1950 పీటీ రిజిస్టర్లో మా తాత పేరు కడారి వెంకయ్య పీటీ రిజిస్టర్లో ఉన్నది. ఆ పీటీని కన్ఫర్మ్ చేసిండు ఆనరబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం జాయింట్ కలెక్టర్ గారు. ఆ ముచ్చట ధరణి పాస్బుక్లు ఇవ్వొద్దని సంబంధిత తహసీల్దార్ గారికి అంటే మా బాలాపూర్ రెవెన్యూ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చినాము. ఏమిటికంటే ధరణి పాస్బుక్లు ఇవ్వకూడదు. సర్వే నంబర్ 144, 145 ప్రొటెక్టెడ్ ల్యాండ్ యాజ్ పర్ పీటీ రిజిస్టరు. మన ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ గారు 31/8/2018 8/4/2018లో డిక్లేర్ చేసిండు. ఆనరబుల్ హైకోర్టు సిఆర్పి నంబర్ 72 అండ్ 1917 ఆఫ్ 2019 ఐఏ నంబర్ 1 అండ్ 2 ఆఫ్ 2019లో ఆనరబుల్ హైకోర్టుకి ఇట్లా 95 ఎకరాలు గవర్నమెంట్ భూమి కాదు, ఇది పీటీ భూమి అని ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు మొత్తం 350 ఎకరాలకు పీటీ ల్యాండ్. వీళ్ళు గౌరవ తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ సిసిఎల్ఏ గారు కానీ నేను దృష్టిలో వేస్తుంది ఏంటంటే ఇది పీటీ ల్యాండ్ అని డిక్లేర్ అయింది. మా బ్యాక్ డోర్ నుంచి అదర్ సైడ్ వాళ్ళు అంటే బ్యాక్ డోర్ నుంచి అప్లికేషన్స్ పెట్టి ధరణి పాస్బుక్లు తీసుకోనికే ప్రయత్నిస్తుండ్రు. మీరు ఈ నలుగురు అధికారులు తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ సిసిఎల్ఏ గారు కానీ కోర్టు నంబర్ 4 ఆనరబుల్ హైకోర్టులో కోర్టు నంబర్ 4లో బ్యాచ్ కేసులు 30 కేసులు రోజు లిస్ట్ వస్తున్నాయి. ఈ రోజుకి ఇట్లా 2:30కు ఆనరబుల్ హైకోర్టులో కేసులు ఉన్నాయి. ఆనరబుల్ హైకోర్టు కేసులలో తహసీల్దార్ గారు పార్టీ, ఆర్డీఓ గారు పార్టీ, కలెక్టర్ గారు పార్టీ, సిసిఎల్ఏ గారు పార్టీ. వీళ్ళందరూ అఫీషియల్ రెస్పాండెంట్స్ ఉండి గిట్లా ఈ కోర్టు కేసులన్నీ సపరేషన్ వేరే వాళ్ళు చేస్తే వాళ్ళు బ్యాక్ డోర్ నుంచి ధరణి పాస్బుక్లు ఇస్తున్నారని తెలిసింది మాకు. నిన్న పోలీస్ స్టేషన్లో సిఐ భూపతి సార్ గారు మాకు చెప్పిండు పాస్బుక్లు వస్తున్నాయా మీ భూమి అయితే మీకెందుకు అని అంటుండు భూపతి సార్, కొత్తగా వచ్చిన సిఐ బాలాపూర్. ఇప్పుడు అదే ముచ్చట మేము బాలాపూర్ తహసీల్దార్ గారికి ముచ్చట చెప్పినాము. తను బాలాపూర్ సిఐ గారికి ఫోన్ చేసింది, మేము ఇస్తలేము అని చెప్పింది. మా దగ్గర ఆడియో రికార్డింగ్ వీడియో రికార్డింగ్ అన్నీ ఉన్నాయి. బాలాపూర్ తహసీల్దార్ గారు మీకు తెలియకుండా మేము వేరే వాళ్లకు ధరణి పాస్బుక్లు ఇవ్వమని గౌరవనీయులైన మాధవరెడ్డి తహసీల్దార్ గారు చెప్పిండ్రు. ఇదంతా మా దగ్గర ఆన్ రికార్డ్ ఉంది విత్ వీడియో అండ్ ఆడియో. కాబట్టి ధరణి పాస్బుక్లు ఇవ్వొద్దని మీ మీడియా ముఖంగా మేము తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేసినాము. మాకు వినతి పత్రం మీద అక్నాలెడ్జ్ చేసి ఇచ్చారు. ఇక ఈ ధరణి పాస్బుక్లు ఇవ్వకూడదనకే రీజన్స్ ఏంటంటే ఇది పీటీ ల్యాండ్, ఇది ప్రొటెక్టెడ్ ల్యాండ్ కాబట్టి మాకు ఒక రైట్ ఉందని మళ్ళీ అదర్ పార్టీలకు రైట్ ఉందని పాస్బుక్లు ఇవ్వకూడదు. థర్డ్ పార్టీ రైట్ క్రియేట్ చేయొద్దు. దండం పెట్టి వీళ్ళకి చెప్తున్నా నేను, థర్డ్ పార్టీ రైట్ క్రియేట్ మల్టిపుల్ లిటిగేషన్ ఇప్పటికే లిటిగేషన్ ఉంది. మేము 20 ఏళ్ళ నుంచి కేసు కొట్లాడుతున్నాం. 2005, 2006 నుంచి అప్ టు ద సుప్రీంకోర్టు దాకా పోయి ఈరోజు మళ్ళీ హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నాయి. మేము సక్సెస్ అయినాము. సక్సెస్ అయినా కానీ వీళ్ళు తహసీల్దార్ గారు కానీ బాలాపూర్ సిఐ సార్ కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళు మాకు మల్టిపుల్ లిటిగేషన్ తయారు చేయడానికే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఈ జల్పల్లి మున్సిపల్ కమిషనర్ మీద కంటెంప్ట్ కేసుకి ఇట్లా వేసినాం మేము, అది అట్లా పెండింగ్ ఉంది. కాబట్టి ఈ కడారి వెంకయ్య వారసుల జీవితాలతో ఆడుకోకమని మేము చెప్తున్నాం. మల్టిపుల్ లిటిగేషన్ తయారు చేసి మా తాత కడారి పీటీ అని ఎక్కడైతే జాయింట్ కలెక్టర్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం డిక్లేర్ చేసిండో వాళ్ళ కుటుంబ సభ్యులతోటి థర్డ్ పార్టీ రైట్ క్రియేట్ చేసి మల్టిపుల్ లిటిగేషన్ తయారు చేసి మా జీవితాలతోటి ఆడుకోవద్దని మేము తహసీల్దార్ గారికి మొరబెట్టుకుంటున్నాం. అది మేము ఇచ్చినాం. మా కోర్టుకు సంబంధించిన కాగితాలన్నీ పీటీ లీగల్ ఎయిడ్స్ డీటెయిల్స్ ఇచ్చినాము. ఒకవేళ ఎవరైనా థర్డ్ పార్టీకి ఇట్లా
అప్లికేషన్ పెట్టుకోండి అనుకో. అప్లికేషన్ పెట్టుకొని కోర్టు డైరెక్షన్ ఉందా, మేము పాస్బుక్లు ఇస్తున్నాం అనుకో, మాకు నోటీస్ ఇవ్వమని అడుగుతున్నాం. వాళ్ళకు నోటీసు, మాకు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి ఆయనది ఎంత బలం ఉంది కేసులో, మాది ఎంత బలం ఉంది, ఇద్దరివి విని ఆర్డర్ పాస్ చేయమంటున్నాము. నోటీస్ ఇచ్చి వాళ్ళు పాస్బుక్లు ఇచ్చినా ఇబ్బంది లేదు, పాస్బుక్లు రిజెక్ట్ చేసినా ఇబ్బంది లేదు. పీటీ డీటెయిల్స్ ఇచ్చినాము, పీటీ సర్టిఫికేట్ ఇచ్చినాము, జాయింట్ కలెక్టర్ ఆర్డరు ఇచ్చినాము, ఈ వినతి పత్రంతో సహా. హైకోర్టు ఆనబుల్ ఆర్డర్స్ CRP 72/1917 IA నెంబర్ 1 and 2 2019 IA డీటెయిల్స్కి ఇట్లా ఆనబుల్ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినాము. WP నెంబర్ 2147 ఆఫ్ 2019 ఒక WPకి ఇట్లా ఆర్డర్స్ ఎన్క్లోజ్ చేసినాము. ఈడ మేము వేరే స్నేహిత బిల్డర్కు 230 ఎకరాలు మా రైట్ని అక్కడ ఆయనకు హైలైట్ చేసినాము. వీళ్ళే కన్ఫర్మ్ చేసిండు మాకు రైట్ ఉన్నదని. ఆ రైట్ చేసిన 1386 B/1386 2021 డేటు 20. కాజీపేట రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్లోని ప్లాట్ఫామ్ దూరంగా ఉన్న పార్కింగ్ ట్రాక్లపై ఈ అగ్ని ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. గూడ్స్ రైలుని బొగ్గుకు నిప్పంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డట్లు తెలిపారు. క్షణాల వ్యవధిలోనే మంటలు చెలరేగి పక్కనే నిలిపి ఉంచిన ప్యాసింజర్ రైలుకు అంటుకున్నాయి. దీంతో పలు బోగీలో మంటలు కాలిపోయిన తెలిపారు. ఈ ప్రమాదంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కోసం బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలో విధి విధానాలు ఖరారు చేయనున్నారు. మధ్యాహ్నం బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నందినగర్లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లి కలిశారు. ఇరువురి మధ్య లోక్సభ ఎన్నికలు పొత్తుల అంశంపై చర్చ జరిగింది. పొత్తుతో ముందుకు సాగాలని ఇరు పార్టీల అధ్యక్షులు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించడం నేను ప్రవీణ్ గారు, వారి హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు ఎల్లుండి చెప్తాం. అంటే సీట్ల మీద ఏం క్లారిటీ లేదా సార్? వాళ్ళు పోటీ చేస్తారు రేపు అనుకుంటాం. కానీ ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా. సో వీళ్ళు తెలియదు ఎందుకు పెద్దపల్లి నుంచి చేద్దా వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి చేద్దా ఇక్కడేం చేసి దానికే ఉంటుంది. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. మాయావతి గారు మాట్లాడారు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. పాత పరిచయం ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉందా? చూద్దాం ఏం జరుగుతుందో. నేను సస్పెన్స్ ఉంది కదా మనకి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. మోడీ టూర్ పై తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చేపలు, గొర్రెల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్కీమ్లు ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన లావాదేవీలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశించారు. విజిలెన్స్ ప్రాథమిక నివేదికను ఏసీపీకి అందించాలని అధికారులు సూచించారు సీఎం రేవంత్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ జోస్యం చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన తంగలపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోడీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత గౌరవ మర్యాదలు ఇచ్చిందని, తెలంగాణకు తట్టెడు మట్టి లోటెడు నీళ్లు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. పాత వాసనతో మోదీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీ బడేబాయ్ అని, తాను చోటేబాయ్ అని పలికారని అన్నారు. తమ ప్రభుత్వంలో తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఆత్మగౌరవంతో ఉన్న తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో తెలంగాణ పథకాలను కాపీ కొట్టిందని గుర్తు చేశారు. బడేబాయ్ అంటాడు, మరి ఆ బడేబాయ్ ఏమిచ్చిండో చోటేబాయ్కి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది, రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. నేను ఉత్తగా ఆషమాషికి చెప్తలేని ఈ మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడేబాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? అంటే ఏమన్నట్టు ఉద్దేశం? బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో నేను అంటలేను, ఆయనతో మీరు నేనన్నాను రాశారు కొంపదీసి, నేను అనలే. రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో ఆయనతో కాదు, నేను అంటలేను భయ్, ఆయన అన్నాడు. మళ్ళీ చెప్తున్నా మీకు, ఆయనతో కాదు, నువ్వే అయితే మళ్ళీ ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు వీళ్ళ దివాలా కోర రాజకీయాన్ని. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు నేషనల్ హాలిడే ప్రకటించాలని కోరుతూ మహారాష్ట్ర తానేలో క్యాంపెనింగ్ నిర్వహించిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ సిడి చవాన్ మహారాష్ట్ర తానేలో భారతీయ మరాఠా మహాసంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు నేషనల్ హాలిడే ప్రకటించాలని పోరాటం చేస్తున్న సిడి చవాన్ కు ఘనంగా సన్మానించిన మహారాష్ట్ర ఎమ్మెల్సీ రవీంద్ర ఫటాక్ అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ నేషనల్ హాలిడే ప్లే కార్డును ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. कार्यक्रमाला उपस्थित झाल्याबद्दल पुन्हा एकदा भारतीय मराठा महासंघाच्या वतीनं मॅडम समोर बघा, समोर हा मॅडम धन्यवाद पाठक साहेब. जरा पुन्हा एकदा पाठक साहेबांसाठी जोरदार टाळ्यांचा गडगडाट. शिवाजी महाराज की जय. व्यासपीठ पर उपस्थित अपा साहेब आयर जी, राम शिंदे साहब, राजन गावन जी और आप सभी को मेरा नमस्कार. जय शिवराय, जय भवानी, वीर शिवाजी. मेरा इंट्रोडक्शन राजन गावन जी ने दिया है अभी. बेसिकली मैं तेलंगाना राज्य से आया हूँ. भारतीय मराठा महासंघ से 2-3 साल से जुड़ा हूँ. भारतीय मराठा महासंघ के लिए भी काम कर रहा हूँ और సోమంచి ఆర్య క్షత్రియ మరాఠీ సమాజ్. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో 2 రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు మంగళవారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రధానికి ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని మోదీకి అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకొని అక్కడి నుంచి సంగారెడ్డి పర్యటనకు వెళ్లారు. मंदिर पहुंचे जहां प्रधानमंत्री नरेंद्र मोदी ने पूजा अर्चना की। आपको बता दें कि श्री उज्जैनी महाकाली मंदिर तेलंगाना के सिकंदराबाद क्षेत्र में स्थित एक दिव्य स्थल है
और यह मंदिर देवी महाकाली को समर्पित है। ये मंदिर 200 साल से भी ज्यादा पुराना है और यहाँ हर रोज बड़ी संख्या में श्रद्धालु पूजा अर्चन करने आते हैं। आज प्रधानमंत्री नरेंद्र मोदी श्री उज्जैनी महाकाली मंदिर पहुंचे हैं। तेलंगाना के सिकंदराबाद क्षेत्र में स्थित है ये मंदिर, जहां उन्होंने पूजा अर्चना की है। इस मंदिर में 2 बड़े त्योहार मनाए जाते हैं, आषाढ़ जठारा और बोनालू। आपको बताएं आषाढ़ जठारा के बारे में, जो आमतौर पर रविवार और सोमवार को पड़ता है और यहाँ कई भक्त मंदिर में प्रार्थना करने के लिए इकट्ठे होते हैं। यहाँ सिकंदराबाद तेलंगाना में संतों ने प्रधानमंत्री नरेंद्र मोदी को एक फोटो भी भेंट की है।